నర్సరావుపేటలో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నాగస్వరపు గుప్తా, కబల్బై విజయ్ కుమార్, సింహాద్రి యాదవ్, టీడీపీ కార్యకర్తలు, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆడ, మగ, చిన్నపిల్లలు అందరూ పాల్గొని ఆర్యవైశ్యులంతా మేమున్నామంటూ అరవింద్ బాబుని గెలిపించుకుందామంటూ తెలిపారు. ఈ ప్రభుత్వ పరంగా పోలీస్ పరంగా నా మీద ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. అయినా కానీ ఎక్కడ కూడా భయపడింది లేదు. ఒక సాధారణ సైనికుడిలాగా నేను ఇవాళ ఒక సాధారణ కార్యకర్తగా పనిచేస్తూ నా టీడీపీ నాయకుల్ని కార్యకర్తల్ని అందరూ కూడా కాపాడుకుంటూ ప్రయాణం చేశాను. ఎక్కడ కూడా నా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ ఇబ్బంది పడకుండా నేను పోరాటం చేశాను. నా కార్యకర్తలకు అండగా ఉన్నారు, నా నాయకులకు అండగా ఉన్నారు. ఇదే కార్యక్రమం నేను ఒకటే మనవి చేస్తున్నాను. ఈ వైసీపీ వచ్చిన తర్వాత, ఈ అవినీతి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు పాడైపోయినాయి. ఇవాళ నిజంగా చూస్తే మనమందరం కూడా జిఎస్టీ కడతాం గవర్నమెంట్ కి, కానీ ఇక్కడ ఓట్లకు కూడా డీ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ రాబోయే కాలంలో అటువంటి పరిస్థితి ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి. అవినీతి లేని ప్రభుత్వం, దుర్మార్గం లేని ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఆర్యవైశ్యులకి, వ్యాపారవేత్తలకి, వాణిజ్యవేత్తలకి అండగా ఉంటాము. టీడీపీ యొక్క నినాదం ఒకటే, ఆర్యవైశ్యులకు ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అదే టీడీపీని గుర్తుపెట్టుకోండి. టీడీపీ, జనసేన, బీజేపీ ఐకమత్యంగా పోరాటం చేసే రేపు మనం గెలవబోతున్నాము. తప్పనిసరిగా మీరందరూ కూడా ఆదరించండి, ఆహ్వానించండి, దీవెనలు ఇవ్వండి. తప్పనిసరిగా రాబోయే కాలం అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించాలి. అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు, ఆర్యవైశ్యులకి 5 ఏళ్ళు అన్యాయం జరిగిందని చెప్పడం జరిగింది. ఆర్యవైశ్యులకి అన్యాయం జరిగిందని వైసీపీ నాయకుడు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ చెప్పడం జరిగింది. కానీ నేనైతే ఎంపీ గారు, టికెట్ దేవరాలు గారు కానీ అరవింద్ బాబు గారు మేము ఒకటే మాటిస్తున్నాము, మీకు అండగా ఉంటాము, మిమ్మల్ని గుండెలో పెట్టి చూసుకునే బాధ్యత మాదని చెప్పి ఆర్యవైశ్య